పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గురించి చెప్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోతే స్టేట్లో సగం లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నాడో వెనకమాల అంతే సపోర్ట్ ఇస్తున్నాడు. ఓకే, సో ఆయన మాట్లాడుతున్నారు నిన్న. సో అసెంబ్లీకి రండి మీరు చర్చిద్దాం ఈ విషయం మీద అంటున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. 11వ తారీఖు మీ 11 మంది రండి అని. ఆ 11వ తారీఖు ఆ 11 మంది వచ్చే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసింది వాళ్ళకి తెలుసు. ఎదురుదాడి చేస్తే మనం ఏమి చేయలేము అనుకుంటున్నారు. ఎదురుదాడి ఎంత చేసినా కానీ వాళ్ళకి పడే శిక్షలు వాళ్ళకి పడతాయి. అక్కడ ఉంది కలియుగ దేవుడు. ఓకే, కానీ వాళ్ళు ప్రస్తుతానికి ఏం జరిగిన ఏ విషయం జరిగినా ముందు ఆరోపణ చేసేది పవన్ కళ్యాణ్ గురించే. పవన్ కళ్యాణ్ గురించి చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళని ఆ రకంగా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళైనా సరే ఏ పనైనా చేపించుకోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్తే మన ఎంతో కొంత ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకు కూడా ఇది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ లోకేష్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పప్పులు ఉడకవు. కానీ పవన్ జనం సొమ్ముతో జల్సాలు చేసుకుంటా స్పెషల్ ఫ్లైట్లు తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటున్నారు వైసీపీ వాళ్ళు. ప్రజల సొమ్ములతో జల్సాలు చేసుకునే ఆయన పవన్ కళ్యాణ్ ఆయన నెలసరి వేతనంలో 5,000 ఇక్కడ ఇప్పటంలో ఒక మహిళ పంపిస్తున్నాడు, ముసలమ్మ పంపిస్తున్నాడు. ఆ పంపించే ఆయన అడ్డగోలుగా మాట్లాడటం అనేది చాలా తప్పు. మరి ఆయన రెండు సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? రెండూ చేసుకోవచ్చు అండి. దమ్ముంది ఆయనకి, దమ్ముంది. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా చేసుకున్న వాళ్ళు, సినిమాలు అందరూ చేసుకుంటున్నారు. ఒక 1 మినిట్ ప్లీజ్. జగన్ ఉన్నాడు. జగన్ ఇక్కడ సీఎం కాబట్టి వాడు వ్యాపారాలు చేసుకోవాలా? ఇప్పుడు ఎంతమంది మినిస్టర్లు ఎంతమంది వ్యాపారాలు చేసుకోవాలా? మరి అప్పుడు అవన్నీ రెండు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటే వాళ్ళకి దోలు వచ్చింది. ఓకే, చివరికి ఒక్క మాటలో ఏం చెప్తారంటే పవన్ గురించి? ఈజ్ ద ఫ్యూచర్ లీడర్.